పెద్దలు పూజ్యులు మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాకొక అండగా ఉన్న రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గారు, అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు కేసీఎన్ శ్రీనివాస్ నాని గారు, 15వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా మాతో పాటు పాల్పంచుకున్న కార్పొరేటర్లు కానివ్వండి, నాయకులు, కార్యకర్తలు అందరూ ఒక సమక్షంలో దాదాపుగా 5:30 గంటలు ఈరోజు రామలింగేశ్వర నగర్ నుంచి బస్ స్టాండ్ వరకు గారా ఎక్కడగర నాయకులు, కార్యకర్తలు ఉత్సాహం తగ్గకుండా ఎండైనా జోరున వర్షమైనా ఈరోజు మా ప్రచార కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా కొనసాగుతుందని జరిగింది. దీనికి ఈ కారణం, ఈ నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఈ ప్రాంతంలో చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే దీనికి నమ్మకం అని చెప్పేసి అందరికీ చెప్తున్నాం. ఆయన ఏ సంక్షేమ కార్యక్రమాలు అయితే చేశారో, ఆయన ఏ అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేశారో, ఈరోజు ప్రజానీకం రోడ్డు మీదకి వచ్చి బిల్డింగుల పైన కానివ్వండి, ఇళ్లలో బయటకు వచ్చి ఈరోజు మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తుందని జరుగుతాం. మున్సిపల్ ఎన్నికల్లో ఇదే విధంగా ఆ రోజు పెద్దలు మోపిదేవి వెంకటరమణ గారు వచ్చారు. 15వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా వచ్చారు. ఆ రోజు మొత్తం అన్ని డివిజన్ల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మళ్ళీ ఈరోజు మోపిదేవి వెంకటరమణ గారు ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వెంకటరమణ గారు ప్రచారం చేసిన మళ్ళీ 7 డివిజన్ల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధిస్తుందని చెప్పిన గారు మేము బలంగా మేము అందరం గారు చెప్పుకోవాలి. అదేవిధంగా ఈరోజు 22వ డివిజన్లో చివరి ప్రెస్ మీట్ పెడుతున్నాం కాబట్టి ప్రజానీకం అందరూ గారు ఏదైతే వాళ్ళ చిరకాల కోరికైన బ్రహ్మరాంపురం ఇళ్ల పట్టాల సమస్య, 70 ఏళ్ళ వాళ్ళ కళ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జీవో అందించి రేపు రానున్న రోజుల్లో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పూర్తి చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు జరుగుతాను. అదేవిధంగా దాదాపుగా 1500 మంది 15 ఎకరాలు ఈరోజు జీవో కాపీ అందజేసి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి చిరకాల కోరిక పూర్తి చేసాం. అదేవిధంగా రిటైనింగ్ వాల్ శంకుస్థాపన చేసి దాన్ని నిర్మించి ఈరోజు ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని వర్షాలు వచ్చినా ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి సోదరులు అవినాష్ గారి యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు అవడం జరిగింది. దాదాపు 7 డివిజన్స్ ఎండను సైతం లెక్క చేయకుండా, జోరున వానను సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడాను ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆ తీరుతెన్ను, ఆ ఉత్సాహాన్ని చూసినట్లయితే తప్పనిసరిగా అవినాష్ గారి యొక్క విజయం తథ్యమనే దానికి ఇంతకు మించి నిదర్శనం ఇంకోటి లేనే లేదు. ఇవాళ ప్రచార కార్యక్రమం అవినాష్ గారి ఆధ్వర్యంలో 7 డివిజన్లు 16 నుంచి కూడా 22 డివిజన్ల వరకు 7 డివిజన్లో ప్రచార కార్యక్రమం భారీగా జరిగింది. చూస్తుంటే ఇది అవినాష్ యొక్క విజయోత్సవ ర్యాలీ లాగా ఉంది. ఇదేదో ప్రచారం లేగలేదు. తప్పకుండా బ్రహ్మాండమైన మెజార్టీతో అవినాష్ గెలుస్తాడు. అట్లాగే నిన్న మోడీ గారు ఆయన విజయవాడ వచ్చారు. ముందేమో విజయవాడ అంతా రోడ్ షో చేస్తా అన్నారు, తర్వాత స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ అన్నారు. అక్కడ కూడా జనం లేక పీవీపీ మాల్ నుంచి బెంచ్ సర్కిల్ వరకు చేశారు. అది కూడా చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యూన్సీ నుంచి జనం తోలాల్సి వచ్చింది. ఆయన కోసం 3 జిల్లాల నుంచి జనం తోలాల్సి వచ్చింది ఆ కొంచెం కూడా. మరి అటువంటి పరిస్థితుల్లో మోడీ గారు ఏమి హామీ ఇచ్చారు నాకైతే అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి కానీ, అలయన్స్కి కానీ, లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, ఈ ప్రాంత ప్రజలకు కానీ. ఆయన 2014లో అప్పటికి ఇంకా ప్రధానమంత్రి అభ్యర్థి మాత్రమే ఆయన. ఇదే కూటమి పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ కూటమిలో వచ్చినప్పుడు, ఆయన ప్రచారానికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీ లాంటి రాజధాని కడతానని చెప్పి హామీ ఇచ్చాడు నరేంద్ర మోడీ. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వీళ్ళు కలిసి 650 హామీలు ఇచ్చారు 2014లో. ఒక్క హామీ నెరవేర్చలా. 2018లో నా చేతే అవిశ్వాస తీర్మానం పెట్టించాడు చంద్రబాబు నాయుడు మోడీ గారి మీద. తర్వాత రకరకాలుగా మోడీ గారి మీద పర్సనల్గా తిట్టాడు. బీజేపీ పనికిరాదు అన్నాడు, మోడీ గారు పనికిరాదు అన్నాడు. ఇవాళ మళ్ళీ ఎందుకు కలిసాడో మరి ఆయన సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు. ఇవాళ విశ్వగురు మోడీ అంటున్నారు. ఆ రోజు టెర్రరిస్ట్ అన్నాడు, ఈరోజు విశ్వగురు అంటున్నాడు.
సో ఏంటంటే అధికారంలోకి రావడమే ధ్యేయంగా చాలా డెస్పరేట్గా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ ఏదైనా చేసి అధికారంలోకి రావాలని అనుకుంటున్నాడు, కానీ మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు కాదు. ఈ దేశంలో ఎంతమంది ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలతో ఎట్లాగ ఇండైరెక్ట్గా మళ్ళీ కాంగ్రెస్తో అలయన్స్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఎన్ని వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాం అనేది కళ.